నిర్వహించే పెద్దలకి, పెళ్లి పెద్దలకి, వధువుకి, వరుడికి, అమ్మాయికి, అబ్బాయికి ఎంత వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మనది గొప్పదైన హైందవ సాంప్రదాయం, భారతీయ సంస్కృతిలో గొప్పదైన భారతీయ హైందవ సాంప్రదాయం, అది తెలుగువారి సాంప్రదాయం. పిచ్చి పిచ్చి పోకళ్ళు చేస్తున్నారు పెళ్లిలో. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లని, హెల్దీలని. మొన్న నేను ఒక వీడియో చూశాను, హెల్దీ ఫంక్షన్ అని చెప్పి ఒకరి మీద ఒకరు నీళ్లు కొట్టుకుంటున్నారు. అసలు హెల్దీ ఫంక్షన్ అంటే ఏంటండి? మంగళ నీరాజనం అంటే దాని పేరే మంగళప్రదమైన నీరాజనం. పెళ్లి కొడుకు కానీ తోడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు లేకపోతే తోడు పెళ్లి కూతురు, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ముత్తైదుల చేత నునుగు పెట్టి స్నానం ఆచరించేది మంగళ నీరాజనం. ఒకరి మొక్కలు ఒకరు నీళ్లు కొట్టుకునేదా మంగళ నీరాజనం అంటే? ఏం చేస్తున్నారండి పెళ్లి పెద్దలు వరస్ట్గా? కొంచెం కూడా మీకు ఆలోచన లేదు. ఫోటోగ్రాఫర్లు చెప్పారనుకోండి, మీ సొంత బుద్ధి ఎక్కడ పోయింది? ఆలోచించండి. చాలా వర్స్ట్ కల్చర్లోకి వెళ్ళిపోతున్నారు వధూవరులు ఇద్దరు కూడా. చెప్తున్నా, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టుకోవడం, అది ఫోటోషూట్ అండి? దాని ఫోటోషూట్ అంటారా? 4 గోడల మధ్య చేయాల్సిన కార్యక్రమాన్ని ఫోటోషూట్ అని చెప్పి వికృతం చేస్తున్నారా? దీన్ని పైత్యం అంటారు, పైశాచికం అంటారు. చాలా దరిద్రమైన స్థాయికి తీసుకెళ్తున్నారు మన హైందవ సంస్కృతిని. ఆలోచించండి పెళ్లి పెద్దలు. ఫోటోషూట్లని, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లని. మొన్న ఒకటి చూశాను నేను, హెల్దీ అని చెప్పి బీరు పోస్తున్నాడు జల్లెడ్లో. కొంచెమన్నా పెళ్లి పెద్దలు అసలు సిగ్గు లేదండి? ఆలోచించరా మీరు అసలు? ఇటువంటి వాటికి మళ్ళీ వేద పండితుల సాక్షిగా, బ్రాహ్మణ సాక్షిగా ఎందుకండి? పండితులను పిలిచి అవమానించడమా? అవమానించడానికే చెప్పండి. వేద పండితులను పిలిచి ఒక్కటంటే ఒకటి పెళ్లిలో పద్ధతి ప్రకారం జరుగుతున్నది. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి పెళ్లి పెద్దలు. ఏదైనా ఫోటోషూట్ అనేది ఏమనంటే 10 కాలాలు ఉండేది. 10 కాలాలు ఉండేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. వీళ్ళు పెళ్లి ఫోటోగ్రాఫర్లు మీకు పెళ్లి మొత్తం ఎంగేజ్మెంట్ అన్ని కలిపి ఒక 10,000 ఫోటోలు ఇస్తారు. ఆ 10,000 ఫోటోలు మీరు సెలెక్ట్ చేయడానికే 1 ఇయర్ టైం పడుతుంది. 1 ఇయర్ టైం పడుతుంది. 1 ఇయర్ అయిన తర్వాత ఇంకొక 6 నెలలు అది ప్రింటింగ్ అయ్యి రావడానికి. 1.5 ఇయర్ తర్వాత భార్యాభర్తలు మీరు ఎన్నిసార్లు చూస్తారండి ఆ ఫోటో ఆల్బమ్ని కానీ వీడియోని కానీ? గట్టిగా తిప్పి కొడితే ఒక్కసారి పరిపూర్ణంగా కూర్చొని చూడరు భార్యాభర్తలు ఇద్దరు. 10 కాలాలు గుర్తుండిపోయేదా? ఏం గుర్తుండిపోయేదని? వర్స్ట్గా చేసుకున్న వికృతం శాస్త్ర గుర్తుండేది. 1.5 ఇయర్ తర్వాత మీకు ఆల్బమ్ వచ్చి, వీడియో వచ్చి, ఎడిట్ అయ్యి వీడియో వచ్చిన తర్వాత ఆ 1.5 ఇయర్కి మీకు ఎలా ఉంటుందండి? భార్యాభర్తలకి చూడాలన్న ఆలోచన కూడా ఉండదు. మీకున్న ఈ రోజున ఫాస్ట్ లైఫ్ స్టైల్లో మీకు కావాల్సిందల్లా వాట్సాప్లో పంపించుకోవడానికి ఒక వెల్కమ్, ఒక వీడియో, ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. పక్కన వాళ్ళకి చేశారు మనం ఇచ్చేయాలి, దయచేసి చెప్తున్నా తల్లి, పెళ్లి పెద్దలకైనా